డైలాగ్ కార్యక్రమానికి స్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేది వాస్తవం. పట్టుదలతో పనిచేస్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు. మరి అలాంటి విజయాన్ని సాధించిన ఆకురాతి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చేనేత రంగంలో ఉంటూ మీరు ఈ పరిశోధన రంగంలోకి ఎలా వచ్చారు? మీకు ఈ చరిత్ర మీద అభిమానం ఎలా కలిగింది? ఒక విధంగా చూస్తే నేను చేనేత రంగం నుంచి పరిశోధన రంగానికి మారనే లేదు. నేను 1962లో ఈ చేనేత రంగంలో ఉన్నత అధికారిగా చేరాను. ఉద్యోగరీత్యా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు తిరుగుతూ ఉండేవాడిని. 72లో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలు ఆసు తోడుతుంటే చూశా. జాలి వేసింది. అయ్యో చేయలేకపోతుంది, కానీ తప్పదు, కడుపు నిండాలి. ఇంకొక గ్రామానికి వెళితే ఒక చిన్నారి కండెలు చుడుతోంది. ఆ లేత వేళ్ళు ఎంతో కష్టంతో ఆ దారాన్ని, ఆ బిరుసుకు తట్టుకోలేక ఆ దారాన్ని తీస్తున్నాయి. ఇంకొక గ్రామంలో పడుగును సరిచేసే గర్భిణీ స్త్రీని చూశా. నాకు అప్పుడు అనిపించింది, అరే వీళ్ళది బడుగు బ్రతుకులేనా, ఇక ఇలా సాగిపోవలసిందేనా, వీళ్ళ గత చరిత్ర ఏమిటి, అసలు పూర్వ వైభవం లేదా వీళ్ళల్లో, ఇది తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగింది. అందువలన పరిశోధన దృక్పథం నాలో ఏర్పడింది. అది చేనేతలో ఉన్నప్పుడే వచ్చింది. బహుశా రంగం మారిన పరిశోధన రెంటికి కామన్ విషయమే, దాంట్లో ఏమీ సంశయం లేదు. ఎందుకంటే పరిశోధనా దృక్పథం 72లో వస్తే నేను 2 ఏళ్ల తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడ పడినా కనిపిస్తున్నారు. ఆ చీరలు కట్టుకుని వాడు రోడ్డు మీద పెడుతుంటే తెల్లవాడు వాళ్ళని చూసి అబ్బురు పడుతున్నారు. వీళ్ళ గురించి అసలు వీళ్ళ బ్రతుకులు ఏమిటి, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ ఆశలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత నాలో కలిగింది. అది పరిశోధన దృక్పథంతో చూశా. అప్పుడు నన్ను ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు అడిగారు, ఏమండి మీరు మననే అమెరికా నుంచి వచ్చారు కదా, మరి అమెరికాలో మీరు చూసిన విశేషాలు ఏమిటో ఒక పుస్తక రూపంలో రాయండి. రాస్తే అమెరికాలో తెలుగు పత్రికను ఒకటి సైకిల్ సేల్ చేసి వాడు నడుపుకుంటున్నారు. అప్పటికి తానా లేదు, ఆట లేదు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి ఇంతవరకు ఎవరు వచ్చి మా బతుకుల గురించి రాయలేదు, మన ఆంధ్రులకి తెలియాలి ఇది. అప్పుడు నేను 15 రోజులు కూర్చొని రాసిచ్చా. లత గారు మా ఇంటికి వచ్చి 4 రోజులు ఉన్నారు. ఆమె చూసింది. చూసి, వెంకటేశ్వరరావు గారు ఇది మీరు పంపండి, బాగుంది ఇది, అయితే దీన్ని మీరు విషాదాంతం చేశారు, నేను మెచ్చుకున్నానంది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఇచ్చా. వెంటనే వాళ్ళు అమెరికాలో దాన్ని సర్క్యులేట్ చేసుకున్నారు. ఆ విధంగా నేను పరిశోధన అనేటువంటిది ఏదో కొత్తగా తెచ్చి మీద వేసుకున్నది కాదది. అది నా ఉద్యోగ ధర్మంలో ఒక భాగంగా తీసుకున్నాను నేను దాన్ని. పరిశోధన రంగంలో మీకేమన్నా గుర్తింపు వచ్చిందా? యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా నేను ఎన్నుకున్నారు 2008లో. ఇది ఒక అరుదైనటువంటి బిరుదు లాంటిది. ఇది ఎందుకు ఇచ్చారంటే, తెమాసక్ అనే ఐలాండ్లో ఆగ్నేయ ఏషియాలో ఒక మహమ్మదీయ రాజు 1392లోనే శివుడు దేవాలయాన్ని కట్టించాడు అని చెప్పి నేను ఆధారాలు చూపించా. వాటిని వాళ్ళు ఇంగ్లాండ్ పంపించారు. పెనాంగ్ చరిత్ర పుస్తకం రాశా, నేను సింగపూర్ గురించి రాశా. ఇలా చరిత్ర రంగంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది వాళ్ళకి తెలిసింది. వాళ్ళు నా బయోడేటా అడిగారు, ఇచ్చాను. నా అదృష్టవశాత్తు వాళ్ళు నాకు ఫెలో ఆఫ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ అని చెప్పి 2008 అక్టోబర్లో ఇచ్చారు. ఎన్నుకున్నారు నన్ను వాళ్ళు. అది నాకు తృప్తినిచ్చింది కూడా. అదేలే. ఇప్పుడు మీరు ఎన్నో దేశాలు వెళ్ళారు. మరి ఏ దేశంలో ఎక్కువ కాలం ఉన్నారు? అక్కడ ఎక్కువ కాలం ఉండటానికి ఏమన్నా కారణం ఉందా? నాకు యాక్చువల్గా మరీషియస్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నన్ను అడిగారు నన్ను. అయితే నాకు దాని మీద మక్కువ లేదు ఆ రోజుల్లో. నేను సెమినార్కి వెళ్ళాను, ఏదో మాట్లాడాను, వచ్చేసాను. తరువాత కాకతాళీయంగా ప్రభుత్వం వారు నన్ను భారత ప్రతినిధి వర్గంలో ఒక సభ్యుడిగా 1980లో సింగపూర్ పంపించారు.
ఒక ఏషియన్ అడ్వర్టైజింగ్ కాంగ్రెస్ అని జరిగింది మ్యాండరిన్ హోటల్లో. జీవో ఇచ్చి పంపించారు నన్ను. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు చైనీయులు ఆ చైనా టౌన్కి వెళ్ళాను. చూస్తే వాళ్ళు ఆ మండుతున్న లాబ్స్టర్ని వాళ్ళు కత్తితో కోసి ఫోర్కుతో గుచ్చి అలాగే తినేస్తున్నారు. అది బతికే ఉంది, ఇంకా చచ్చిపోదా. తరువాత అలా నడుచుకుంటూ వెళ్ళా వీధుల్లో. వెళితే మన భారతీయులు కొంతమంది పాముని బుట్టలో పెట్టి ఆడిస్తున్నారు. వీళ్ళు తెల్లబోయి చూస్తున్నారు, తెల్లవాళ్ళు టూరిస్టులు వచ్చి. అరే ఏమిట్రా ఇది సింగపూరు, మరి ఏమిటి ఇది పేరు మోసిందే, బాగా ఉంటుంది సింగపూర్ టూరిస్ట్ డెస్టినేషన్ అంటున్నారు, తీరా ఇక్కడికి వస్తే ఇదేమిటని చెప్పి ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళా ఇంకో సందులోకి. వెళితే ఒక ఆయన ఇట్లా నన్ను పిలిచాడు రా రా అని. అయితే ఏమి నన్ను పిలుస్తాడు ఏమిటి అని చెప్పి అటు ఇటు చూసుకుంటే నన్నే పిలిచాడు. ఏమిటన్నా అంటే చిలక జోస్యం అన్నాడు, పంజరంలో చిలక ఉంది. నాకు అప్పుడు అనిపించింది అంటే సింగపూర్ అంటే ఏదో బురసపాములు ఇవన్నీ ఉండే ఊరా ఏమిటి ఇది అసలు నాకు అర్థం కావడం లేదు. మనం అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏమన్నా ఏదో గొప్పగా విన్నాము ఇది గార్డెన్ సిటీ అని, తరువాత ఇదేదో చాలా అడ్వాన్స్ అయింది ఫినాన్షియల్ సెంటర్ అని అవి ఎన్నో రకాలుగా చెబుతూ వచ్చారు. మరి నేను అమెరికా చూశాను, ఇంగ్లాండ్ చూశాను, ఎన్నో దేశాలు తిరిగాను, మరి సింగపూర్ తీరా వస్తే ఇదేమిటి అని ఒక ప్రశ్న నాకు ఎదురైంది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది, లోతుగా చూద్దాం. చేయబెడితే ఇంకా పోతుంది లోతుకి, ఇంకా పోతుంది లోతుకి. చివరికి ఎంత లోతుకి వెళ్ళిందంటే అసలు సింగపూర్ నగరాన్ని కట్టింది భారతీయులు అని తేలింది నా పరిశోధనలో. అది కొట్టవచ్చినట్టు తేలింది. అది నేను నిక్కచ్చిగా ఆధారాలన్నీ ఎపిగ్రాఫిక్, ఆర్కియలాజికల్, హిస్టారిక్, వర్డ్ ఆఫ్ ది మౌత్, వాళ్ళ ఆర్కైవ్స్ నుంచి తీసి, వాళ్ళ నేషనల్ లైబ్రరీ నుంచి తీసి వాళ్ళకి చూపించేటప్పటికీ సింగపూర్ ప్రభుత్వం వాళ్ళు ప్రభావితులయ్యారు. ఇదేమిట్రా ఇతను ఏదో ఇండియా నుంచి వచ్చాడు, మన దేశం గురించి ఇతను రాస్తున్నాడు, ఇక్కడ వాళ్ళే ఏవి ఇది చేయలేదు అని చెప్పి నేను అయ్యా అసలు ఈ సంస్కృతి అంటే ఏంటో చెప్పింది మీకు మా భారతీయులు అని చెప్పి నేను రుజువు చేసే పుస్తకంలో. కౌండిన్యుడు అనే మహనీయుడు నార్త్ ఇండియా నుంచి కంబోడియా వెళుతూ ఉంటే పడవలో అక్కడ యువరాణి అతన్ని చూసి ప్రేమలో పడ్డది. అతన్ని పట్టుకురమ్మంది. చివరికి రాధయ్యాడు. రాధయ్య కూర్చొని మానలేదు. వాజ్పేయి గారు చివరి కోరిక ఏమిటి, ప్రధానమంత్రిగా దిగిపోయే లోపు నేను ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం, హిందూ దేవాలయాన్ని చూడాలి అన్నాడు ఆయన. ప్రత్యేక విమానంలో అంకోర్ వాట్ వెళ్ళాడు కంబోడియాలో. అది ఎవరు కట్టారు? మన కౌండిన్యుడి సంతతి వాళ్ళే కట్టారు. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం మా భారతదేశంలో లేదు, అది కంబోడియాలో ఉంది, ఆగ్నేయాసియాలో ఉంది. ఎట్లయితే ప్రపంచంలో అతి సుందరమైనటువంటి హిందూ దేవాలయం ఇండియాలో లేదో అది వర్జీనియాలో ఉంది, అమెరికాలో. అలా ఈ సింగపూర్ చేయబెడితే లోతు వెళుతూ ఉంది. ఏమిటి అని చూస్తే చివరికి నాకేం తేలిందంటే కౌండిన్యుడి పుణ్యమా అని చెప్పి మొత్తం ఆగ్నేయాసియా మొత్తం మన భారతీయుల యొక్క ప్రభావం కింద అంటే 2000 సంవత్సరాలు ఉంది అని తేలింది నాకు. దీనికి ప్రధాన కారకులు ఎవరంటే పల్లవులు, చోళులు. వాళ్ళు పాలించారు. చాలా పేరు మోసిన శ్రీనగర సామ్రాజ్యాన్ని, పాలెంబాగ్ హెడ్ క్వార్టర్స్గా ఉండేది సుమిత్రాలో, వాళ్ళు సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. అది కౌండిన్యుడు తీసుకొచ్చాడు. అది అగస్త్య కల్ట్ రిలీజియన్, మన యొక్క హిందూ మతాన్ని ప్రవేశపెట్టారు అక్కడ. గుళ్ళు గోపురాలు కట్టించారు అక్కడ. అసలు వాళ్ళు మాట్లాడే భాషలో కూడా ఉట్టి పడుతుంది భారతీయత. సుకర్ణో పుత్రి, సుకర్ణో ఎవరు? మన కర్ణుడే, సుకర్ణుడు. కుబేరా బ్యాంకు వాళ్ళ నేషనల్ బ్యాంకు ఇండోనేషియాలో. గరుడా ఎయిర్లైన్స్ వాళ్ళ ఫ్లాగ్ క్యారియర్ విమానం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భారతీయుల నుంచి వచ్చాయి.
మీరు ఏ ఉద్దేశంతో సింగపూర్ వెళ్ళారు? విజిటింగ్ మీద వెళ్ళారు కదా, మరి ఇంక అక్కడే ఉండి ఈ పరిశోధనలు చేశారు? కాదు, నేను 93లో అమెరికా నుంచి తిరిగి వచ్చా. వచ్చిన తరువాత తలమని తలంపుగా నాకు సింగపూర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమండి, మీరు సింగపూర్ వస్తారా, కొన్నాళ్ళు పని చేస్తారా ఇక్కడ అని అడిగాడు ఒక ఆయన. అంటే ఏం పని అని అన్నా. అంటే పరిశోధనలో మీకు కొంత ప్రాచుర్యం ఉన్నది అని మేము అనుకుంటున్నాము, అందువలన మీరు వచ్చినట్టయితే పరిశోధన చేయడానికి వీలవుతుంది అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అన్న. కొన్నాళ్ళు ఉండిపోతూ రాండి అన్నారు. వెళ్ళిన తరువాత వాళ్ళు మరి తినడానికి ఉండటానికి డబ్బులు కావాలి కదా, అందుకని ఏదో ఉద్యోగం ఇచ్చారు నాకు విద్యాశాఖలో. కొన్నాళ్ళు ఇచ్చారు. అప్పుడు మొదలైంది ఈ బీజం పడింది పరిశోధన. సింగపూర్లో ప్రవాస భారతీయులు ఏ రకంగా వాళ్ళు ప్రవేశాన్ని పొందారు, ఏ రకంగా వాళ్ళు అక్కడ బ్రతుకుతూ వచ్చారు, తర్వాత ఏ రకంగా మన భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టారు అనేటువంటి విషయాల్ని లోతుగా పరిశీలిద్దాం అనేటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ బీజం, ఆ పరిశోధనకి బీజం పడింది. అలా మీరు హిస్టరీ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సింగపూర్ అనే బుక్ రాశారు. మరి అది మీరు సింగపూర్లోనే ఉన్నప్పుడే రాశారా? మరి ఆ బుక్ గురించి మా ప్రేక్షకులకు వివరంగా చెప్పండి. ఏమి రాశారో ఏంటి ఆ బుక్లో? 1996 జూన్ 30వ తారీఖు రిటైర్ అయ్యాను ఇక్కడ ఇండియాలో, చేనేత రంగంలో. నెక్స్ట్ డే సింగపూరు విజిటింగ్ ఫెలోగా సింగపూర్ యూనివర్సిటీకి వెళ్ళా. ఇసియాస్ అంటారు అక్కడ. అది ప్రపంచంలోనే ఖ్యాతిగాంచింది ఈ పరిశోధనల్లో. అక్కడ నాకు విజిటింగ్ ఫెలోగా ఇచ్చారు వాళ్ళు. అది దేనికి ఇచ్చారంటే ఆగ్నేయ ఆసియాలో ప్రవాస భారతీయుల ప్రభావం ఏ రకంగా ఉంది, ఏ రంగాల్లో ఉంది, ఇది దాని మీద పరిశోధన చేయమని వాళ్ళు నాకు ఇచ్చారు. నేను కొన్నాళ్ళు చేశాను అది. తరువాత నాకు విద్యాశాఖ వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు అక్కడ. సో నేను దీని నుంచి ఒక టీచర్గా మారిపోయాను అక్కడ. ఇది వదిలిపెట్టేసా, వాడు టీచర్గా మారిపోయాను. ఇక అలా అలా ఒక దాదాపు 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాను నేను. అప్పుడు రాయలా ఈ పుస్తకం. అక్కడ ఉన్నప్పుడు నేను రాయలా, వచ్చాను. కొన్నాళ్ళు వెంకటేశ్వర యూనివర్సిటీలో విజిటింగ్ ఫెలోగా, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విజిటింగ్ ఫెలోగా ఏదో చేస్తూ వచ్చాను. అయితే 2005లో నాకు సింగపూర్ నుంచి ఒక చిన్న ఉత్తరం వచ్చింది. ఏమండి, విజిటింగ్ ఫెలో కంటే కూడా కొంచెం ఒక మెట్టు పైన ఉన్నటువంటి విజిటింగ్ రీసెర్చ్ ఫెలో మీకు ఇస్తాము. ఈ సింగపూర్లో ప్రవాస భారతీయులు వాళ్ళు ఏ రకంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడ్డారు, అది మీరు పరిశోధన చేస్తారా అని అడిగారు. తప్పకుండా అని చెప్పి వెళ్ళిపోయా. అప్పుడు మొదలైంది ఈ పరిశోధన. కానీ రాసింది అప్పుడు కాదు, గత సంవత్సరం రాసాను ఈ పుస్తకం హైదరాబాద్లో కూర్చొని. ఇది పబ్లిష్ అయింది కూడా గత సంవత్సరం డిసెంబర్లోనే. ఇది భారత ప్రభుత్వం వారు డబ్బిస్తే అక్కడ ఉన్నప్పుడు రాయలా. ఎందుకంటే నేను సింగపూర్ నుంచి వచ్చేసాను. ఆ విజిటింగ్ రీసెర్చ్ ఫెలో అయిన తర్వాత రాగానే నాకు ఈ మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నాకు వాళ్ళు పని అప్పచెప్పారు. 11వ పంచవర్ష ప్రణాళిక వస్తోంది.